తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. అంటే ఎన్నికల ఫలితాలే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా మన తెలుగు ప్రముఖులు కనిపించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన అక్కడ ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను కూడా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా చివరికి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో విజయ్ కలిసినటువంటి ఫోటోను ఒక ఎన్నికల ర్యాలీలోనే దాన్ని డిస్ప్లే చేస్తే అక్కడ అసలు ర్యాలీలో అభిమానులు రీసౌండ్ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అన్నా డిఎంకే బీజేపీ అభ్యర్థులను గెలిపించమని చాలా చోట్ల బహిరంగ సభలు ర్యాలీలు అడ్రస్ చేశారు. కోయంబత్తూరు నార్త్, సౌత్, సింగనల్లూరు, కౌండెంపాలెము, సూలూరు, హోసూర్, తాలి, అన్నానగర్, సత్తూర్, కోవిలపట్టి, విలివాకం, టీ నగర్, అంటే ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారో అక్కడల్లా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలు చేశారు, మీటింగులు నిర్వహించారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ చంద్రబాబు సార్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ విజయ్ నేతృత్వంలోని టీవీకేనే గెలిచింది. ఒక్క చోట కూడా అన్నా డిఎంకే గెలవలే, ఒక్క చోట కూడా బీజేపీ గెలవలే, ఒక్క చోట కూడా డిఎంకే గెలవలే. అన్ని నియోజకవర్గాల్లోనూ విజయే గెలిచాడు, విజయ్ పార్టీని. అండ్ మెజారిటీ నియోజకవర్గాల్లో అన్నా డిఎంకే లేదా బీజేపీ చంద్రబాబు సార్ ప్రచారం చేసిన అభ్యర్థులు 3వ స్థానంలో ఉన్నారు, 3వ ప్లేస్లో. ఇంట్రెస్టింగ్. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా పాజిటివ్ రిజల్ట్ రాలేదు. సరే, అక్కడ స్థానిక పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు సార్ వెళ్ళి ప్రచారం చేయగానే తెలుగు వాళ్ళందరూ కనుక పొలోమని వచ్చి ఓట్లేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్వయాన చంద్రబాబు గారి సొంత స్టేట్లోనే సొంతంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోతూ ఉన్నారు. అలాంటిది మరి పక్కన తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ పొలోమని వచ్చి ఓటేరు. బట్ చర్చించుకుంటాం కదా, మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చోట్లకి వెళ్ళారు, మన ముఖ్యమంత్రి కదా, ఎన్ని చోట్ల ప్రచారం చేశారు అంటే ప్రచారం చేసిన అన్ని చోట్ల అన్నా డిఎంకే బీజేపీ వాళ్ళు ఓడిపోయారు, 3వ స్థానంలో ఉన్నారు. అండ్ అన్ని నియోజకవర్గాల్లోనూ విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీనే గెలిచింది.